హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు పేమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఈరోజు జమయ్యే బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతరం సేవలందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు విద్యా బోధనతో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వానికి అంకితం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఒక అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చిందండి. ఈరోజు అనగా 25 ఫిబ్రవరి తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి పెండింగ్ బిల్లులు విడుదలకు సంబంధించి సానుకూల కదలిక కనిపిస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్నటువంటి డిఆర్ఎస్ అలవెన్స్ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ అరియర్స్ అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపుల విషయంలో గందరగోళాన్ని తొలగించేలాగా ఇప్పుడు మనం ఒక లోతైన విశ్లేషణ చూద్దాం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విడమర్చి చెప్పడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మొదటగా మనం అత్యంత సంతోషకరమైన వార్తతో మొదలుపెడదాం. అదే జెడ్పీపీఎఫ్ జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ లోన్‌ల విడుదల. జిల్లా పరిషత్ పరిధిలోని పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ లోన్‌లు ఇప్పుడు వారి ఖాతాల్లో పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 2025వ సంవత్సరం ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు పంపబడినటువంటి బిల్లులు ఇప్పుడు క్లియర్ అయ్యి నగదు రూపంలో జమ అవుతూ ఉన్నాయి. అంటే దాదాపు 6 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నిధులు విడుదలయ్యాయి. సంబంధిత ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలనైతే సూచించడమైనది. దీంతో పాటు ఏపీజేఎల్ఐ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మరియు లోన్‌లు కూడా జమ కావడం ప్రారంభమైంది. డిసెంబర్ నెల వరకు ట్రెజరీకి పంపబడిన ఏపీజేఎల్ఐ బిల్లులు ఇప్పుడు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇది ఉద్యోగ వర్గాలకు అతి పెద్ద ఆర్థిక ఊరటనిచ్చేటటువంటి విషయమే. మరోవైపు నూతన పెన్షన్ విధానం సీపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు కూడా ఒక తీపి కబురందింది. జనవరి 2026 నెలకు వరకు ఉన్నటువంటి సీపీఎస్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం విజయవంతంగా ఉద్యోగుల వ్యక్తిగత ప్రాన్ ఖాతాలలో అయితే జమ చేసింది. దీనివల్ల సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తుతానికి ఎటువంటి పెండింగ్ బకాయిలు లేవని, వారి పెన్షన్ నిధులు అప్‌డేట్‌గా అయితే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు చిక్కుముడి అంతా డీఏ మరియు డీఆర్ అరియర్స్ దగ్గరే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఈ బకాయిల పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీటికి మనం వివిధ విభాగాలుగా విడదీసి లోతుగా చర్చించుకోవాలి. అప్పుడే ఏ వర్గానికి ఎంత నగదు అందింది, ఇంకా ఎంత రావాల్సి ఉందో స్పష్టత వస్తుంది. మొదటి విభాగంలో పాత పీఆర్సీ 2018 రేట్ల ప్రకారం ఉన్న బకాయిలు. అప్పట్లో డీఏ రేటును 27.248% నుండి 30.392% పెంచడం జరిగింది. ఈ పెంపుదల జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు అంటే దాదాపుగా 30 నెలల కాలానికి వర్తిస్తుంది. దీని స్థితిని గమనిస్తే ఓపీఎస్ ఉద్యోగులకు ఈ 30 నెలల బకాయి సొమ్మును వారి ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాల్లో అయితే ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు చేసింది. ఇక సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 30 నెలల అరియర్స్‌లో 90% మొత్తాన్ని కూడా ఇటీవలే అంటే జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా వారి బ్యాంకు ఖాతాల్లో అయితే నగదు రూపంలో జమ చేశారు. అంటే వి ఈ విభాగంలో చాలా వరకు సమస్య పరిష్కారమైందనే చెప్పవచ్చు. మొదటి విభాగంలో. ఇక రెండో విభాగమైనటువంటి పాక్షికంగా పరిష్కారమై ఇంకా నగదు పెండింగ్‌లో ఉన్న బకాయిలు. ఇవి కూడా 2018 పీఆర్సీ స్కేల్స్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ డీఏ 30.392% నుండి 33.536%కి పెరిగింది. దీని కాల వ్యవధి జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరొక 30 నెలలు. దీని పరిస్థితి ఏంటంటే ఓపీఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి పీఎఫ్ ఖాతాల్లో ఈ సొమ్ము చేరిపోయింది. కానీ సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం ఈ 30 నెలల కాలానికి సంబంధించిన 90% నగదు చెల్లింపులు ఇంకా జరగలేదు. వీరు నేటికి ఆ నగదు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి తోడు జూలై 2021 నెలకు సంబంధించి ఒక్క నెల నగదు బకాయి కూడా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఇక మూడో విభాగం
పీఆర్సీ బకాయిలతో ముడిపడి ఉన్నవి. కొన్ని డీఏ బకాయిలను ప్రభుత్వం విడివిడిగా కాకుండా కొత్త వేతన సవరణ అర్రియర్స్‌తో కలిపి ఇస్తామనైతే గతంలో జీవో ఇచ్చింది. ఇందులో జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల పాత పీఆర్సీ బకాయిలు మరియు జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్నటువంటి కొత్త పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఈ నిధులు ప్రస్తుతం పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఈ డీఏ సొమ్ము కూడా ఉద్యోగుల చేతికి అందుతుంది. ఇక నాలుగో విభాగం కోవిడ్ కాలంలో నిలిపివేసిన లేదా ఫ్రీజ్ చేసిన బకాయిలు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 3 విడతల డీఏలను నిలిపివేసింది. అవే జనవరి 2020, జూలై 2020, జనవరి 2021. ఈ 3 విడతల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్రీజ్ చేయడం జరిగింది. సో, వీటిని ప్రభుత్వం ఇంకపై చెల్లించబోదని స్పష్టమైంది. కాబట్టి వీటిని ఉద్యోగులు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఉద్యోగ లోకానికి పెద్ద ఆర్థిక దెబ్బ అని చెప్పక తప్పదు. ఇక ఐదో విభాగం జీవోలు విడుదలైన ట్రెజరీలో ఆగిపోయిన బిల్లులు. ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యధిక అసంతృప్తికి కారణం ఇదే. 2022వ సంవత్సరం నాటి డీఏలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవోలు జారీ చేసినప్పటికీ కూడా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఉదాహరణకు జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు ఉన్న 18 నెలల బకాయిలను 3 వాయిదాల్లో ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క బిల్లు కూడా ప్రాసెస్ చేయలేదు. అలాగే జూలై 1, 2022 నుండి అక్టోబర్ 31, 2023 వరకు ఉన్నటువంటి 16 నెలల బకాయిలు, జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు ఉన్న 15 నెలల బకాయిలు మరియు జూలై 1, 2023 నుండి జూన్ 30, 2024 వరకు ఉన్న 12 నెలల బకాయిలన్నీ కూడా కేవలం కాగితాల మీద జీవోలుగానే మిగిలిపోయాయి తప్ప అటు ఓపీఎస్, ఇటు సీపీఎస్ మరియు పెన్షన్‌లు ఎవరికీ కూడా అవి అందలేదు. ఇక ఆరో విభాగం భవిష్యత్తులో అందాల్సిన షెడ్యూల్డ్ బకాయిలు. ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలలకు సంబంధించి భారీ డీఏ బకాయిలను ప్రభుత్వం ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో 3 విడతలుగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఈ సొమ్ము అందడానికి ఉద్యోగులు ఇంకా చాలా కాలం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో, మొత్తానికి మనం ఓపీఎస్ ఉద్యోగులకు 2021 వరకు ఉన్న పాత బకాయిలు వారి పీఎఫ్ ఖాతాల్లో సర్దుబాటయినప్పటికీ 2022 నుండి రావాల్సిన ఒక్క రూపాయి కూడా నగదుగా కానీ, పీఎఫ్‌గా కానీ అందలేదు. సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి సంక్రాంతి రోజున అందిన ఒక్క డీఏ మినహా మిగిలిన పాత బకాయిలన్నీ కొండలా పేరుకుపోయి ఉన్నాయి. పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నిటికీ అదనంగా ప్రభుత్వం ఇంకా 3 కొత్త డీఏలను ప్రకటించాల్సి ఉంది. అవి జూలై 1, 2024, జనవరి 1, 2025 మరియు జూలై 1, 2025 నాటి డీఏలు 3 పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ 3 డీఏలు ప్రకటిస్తేనే ఉద్యోగుల జీతాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా మారతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసాను వెంటనే విడుదల చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని అయితే వారు ఆవేదనతో కోరుతూ ఉన్నారు. ఈ ఆర్థిక అనిశ్చితి త్వరలోనే తొలగిపోయి మనం కూడా ఈ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని అయితే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.